అది 2001 సెప్టెంబర్ 11. ఆ రోజు అమెరికా చరిత్రలోనే కనీవిని ఎరుగని ఉగ్రదాడి జరిగింది. ఏకంగా 4 విమానాలను హైజాక్ చేసి అమెరికాలోని 4 చోట్ల విమానాలను కూల్చేశారు. ఈ దాడుల వెనకాల ఉన్న వ్యక్తి ఒసామా బిన్ లాడెన్. ఇతనే కొన్ని వేల మంది చావులకు కారణమయ్యాడు. అమెరికా పెంచి పోషించిన తీవ్రవాదం తిరిగి అమెరికానే కాటేసింది. అసలు అమెరికాపై దాడి చేయాల్సిన అవసరం ఏంటి? తీవ్రవాదాన్ని అమెరికా ఎలా పెంచి పోషించింది? అసలు ఈ ఒసామా ఎవడు? ఎలా తీవ్రవాదిగా మారాడు? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే వాచ్ ద స్టోరీ. ఒసామా 1957లో పుట్టాడు. ఇతను ఎక్కడ పుట్టాడు అనే దాని గురించి ఎక్కడా ఎక్కువ సమాచారం లేదు, కానీ కొంతమంది చెప్పేదాని ప్రకారం ఇతను సౌదీ అరేబియాలో పుట్టాడు. ఇతని తండ్రి పెద్ద వ్యాపారవేత్త. ఈయన ఒక సౌదీ కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్. అప్పట్లో సౌదీ రాయల్ ఫ్యామిలీకి ఈయన చాలా క్లోజ్గా ఉండేవాడు. అలాగే సౌదీ రాయల్ ఫ్యామిలీకి చాలా కన్స్ట్రక్షన్స్ కూడా చేశాడు. ఒసామా ఫ్యామిలీకి అలాగే సౌదీ రాయల్ ఫ్యామిలీకి ఒక జాయింట్ బిజినెస్ కంపెనీ కూడా ఉంది. పుట్టినప్పటి నుండి ఒసామా ఎంతో విలాసవంతంగా పెరిగాడు. కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ అమ్మా నాన్న విడిపోయారు. అప్పటి నుండి ఒసామా వాళ్ళ అమ్మ దగ్గరే పెరిగాడు. వీరిది ఒక మతపరమైన కుటుంబం. అయినప్పటికీ తీవ్రవాదిగా మారే అంత మతపరమైన కుటుంబం అయితే కాదు. అతన్ని చిన్నప్పటి నుండి చూసిన వారెవరూ ఇతను ఒక ఉగ్రవాదిగా అవుతాడని అస్సలు అనుకోలేదు. ఒసామా అబ్దుల్ అజీజ్ యూనివర్సిటీలో ఎకనామిక్స్లో గ్రాడ్యుయేషన్ కూడా చేశాడు. ఇక్కడి దాకా అంతా బాగానే ఉంది. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఒసామా పెద్దవాడయ్యే కొద్దీ అతనికి మతం గురించి ఇంట్రెస్ట్ బాగా పెరిగిపోయింది. దీంతో ఇతను ఎన్నో మతానికి సంబంధించిన పుస్తకాలు చదివేవాడు. వాటిలో కొన్ని పుస్తకాలు అతనిలో ఉగ్రవాదానికి బీజాలు వేశాయి. అంతేకాదు చదువు పూర్తయిన తర్వాత ఒసామా పాకిస్తాన్ వెళ్ళాడు. పాకిస్తాన్ అంటేనే ఉగ్రవాదానికి ఉగ్రవాదులకు ఫేమస్. దీంతో పాకిస్తాన్ ఒసామాలోని ఉగ్రవాదం అనే నిప్పురవ్వపై పెట్రోల్ పోసింది. అదే సమయంలో ఆఫ్ఘనిస్తాన్లో రాజకీయ పరిస్థితులు గందరగోళంగా మారాయి. 1978లో ఆఫ్ఘనిస్తాన్లో మార్క్సిస్ట్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ PDPA అధికారంలోకి వచ్చింది. ఈ పార్టీకి సోవియట్ యూనియన్తో సంబంధం ఉండేది. ఈ పార్టీ ఆఫ్ఘనిస్తాన్లో సోషలిజం అలాగే యాంటీ రిలీజియస్ రూల్ని మొదలుపెట్టింది. దీంతో ఆఫ్ఘనిస్తాన్లోని ఇస్లామిక్ గ్రూప్స్కి అలాగే అపోజిషన్ పార్టీస్కి ఇది అస్సలు నచ్చలేదు. దీంతో ఇస్లామిక్ గ్రూప్స్ అలాగే అపోజిషన్ పార్టీస్ ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలుపెట్టాయి. ఈ తిరుగుబాటును ఎదుర్కోవడానికి PDPA సోవియట్ యూనియన్ సహాయం కోరింది. దీంతో 1979లో సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్ని ఆక్రమించింది. కొన్ని వేల ఆర్మీ ట్యాంకులు, కొన్ని వందల మంది సైనికులు ఆఫ్ఘనిస్తాన్లోని నగరాలను స్వాధీనం చేసుకున్నారు. దీనికి వ్యతిరేకంగా ఆఫ్ఘనిస్తాన్లో ముజాహిద్దీన్ అనే కొత్త గ్రూప్ స్టార్ట్ అయింది. ఈ గ్రూప్ సోవియట్కి వ్యతిరేకంగా దాడులు మొదలుపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా చాలామంది సోవియట్కి వ్యతిరేకంగా దాడులు చేయడానికి ఆఫ్ఘనిస్తాన్కి వచ్చి ముజాహిద్దీన్లో జాయిన్ అయ్యారు. వారిలో ఒసామా కూడా ఉన్నాడు. పాకిస్తాన్ ఒసామా లాంటి ముస్లిం యువతను తీవ్రవాదులుగా తయారు చేసి ఆఫ్ఘనిస్తాన్కి పంపించడం మొదలుపెట్టింది. ఇదే టైంలో ఈ కథలోకి అమెరికా ఎంటర్ అయింది. అమెరికా సోవియట్ బద్ధ శత్రువులు. దీంతో సోవియట్ని దెబ్బతీయడానికి అమెరికా ఈ గ్రూప్కి ఫండింగ్స్ ఇచ్చి సపోర్ట్ చేయడం మొదలుపెట్టింది. 1980 కల్లా ఈ యుద్ధం తీవ్రంగా మారింది. US ఇండైరెక్ట్గా యుద్ధంలో పాల్గొనడం వల్ల సోవియట్కి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. 1980 నుండి ఈ యుద్ధంలో ఒసామా కీలక పాత్ర పోషించాడు. అంతేకాదు తనకు వారసత్వంగా వచ్చిన ఆస్తంతా యుద్ధంలో ఖర్చు పెట్టాడు. ఆ తర్వాత యుద్ధంకి మరింత ఫండింగ్ కోసం 1984లో మకోటమ్ అల్ కిదామాత్ అనే ఆర్గనైజేషన్ని స్థాపించాడు. ఈ ఆర్గనైజేషన్కి అరబ్ కంట్రీస్ నుండి అలాగే US నుండి ఫండింగ్ బాగా వచ్చేది. బట్ అమెరికాకు తెలియదు వారు పెంచి పోషిస్తున్నదే తర్వాత వారికి తలనొప్పిగా మారుతుందని. ఈ ఫండింగ్తో ఒసామా ఆయుధాలను కొనేవాడు. అలాగే అరబ్ దేశాల్లో ఉన్న ముస్లిం యువతను పాకిస్తాన్ తీసుకువెళ్ళి వారికి ట్రైనింగ్ ఇచ్చి ఆఫ్ఘనిస్తాన్ తీసుకువచ్చేవాడు. ఇలా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఒసామా తిరుగుతూ ఉండేవాడు. ఈ పరిస్థితుల వల్ల ఒసామాకి కొంత పాపులారిటీ కూడా వచ్చింది. 1984లో సోవియట్ ఈ యుద్ధంలో ఓడిపోయింది. శాంతి ఒప్పందం చేసుకొని ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న సైన్యాన్ని తిరిగి రప్పించేసింది సోవియట్ యూనియన్. ఈ సమయాలలో ఒసామా పూర్తిగా తనలో తీవ్రవాద భావజానాల్ని నింపుకున్నాడు. తన మతం కాని వారందరినీ శత్రువులుగా భావించడం మొదలుపెట్టాడు. అరబ్ దేశాల మధ్యలో వేరే దేశాలు, పాశ్చాత్య దేశాల జోక్యం అతనికి అస్సలు నచ్చలేదు. అంతేకాదు వివిధ దేశాల్లో ముస్లింలపై జరిగిన దాడులు కూడా ఒసామా ఉగ్రవాదిగా మారడానికి ఒక కారణం. ఆ తర్వాత కాలంలో ఒసామా ఒక ఉగ్రవాద సంస్థను ప్రారంభించాడు. ఈ ఉగ్రవాద సంస్థ మెయిన్ టార్గెట్ వెస్ట్రన్ కంట్రీస్ అలాగే మిడిల్ ఈస్ట్లో ఉన్న అరబ్ దేశాలు కాని దేశాలు. అలా ఆ తర్వాతి సంవత్సరాలలో ఒసామా వెస్ట్రన్ కంట్రీస్లో చాలా చోట్ల దాడులు చేపించాడు. వీటి వల్ల సౌదీ అరేబియా అతనికి సిటిజన్షిప్ రద్దు చేసింది. అంతేకాదు చాలా దేశాలకు ఇతను మోస్ట్ వాంటెడ్గా మారాడు. ఆ రోజుల్లో అమెరికా ఇంటర్ఫీరెన్స్ మిడిల్ ఈస్ట్లో బాగా ఉండేది. అలాగే సౌదీ అరేబియా లాంటి అరబ్ దేశాలు కూడా అమెరికాకి మిత్ర దేశాలుగా ఉండేవి. అంతేకాదు ఆ సమయంలో చాలా అరబ్ దేశాలు ఇజ్రాయెల్కి మద్దతు కూడా తెలిపాయి. ఈ విషయాలను ఒసామా ఓర్చుకోలేకపోయాడు. దీంతో మెల్లిమెల్లిగా అతని టార్గెట్ US వైపు మళ్ళింది.
ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధం ముగిసిన తర్వాత కూడా రాజకీయ సంక్షోభం కొనసాగింది. చివరికి 1996లో తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్లో అధికారంలోకి వచ్చింది. ఆగస్టు 2, 1990 ఇరాక్ డిక్టేటర్ సద్దాం హుస్సేన్ కువైట్పై దాడి చేసి కొంత ప్రాంతాన్ని ఆక్రమించాడు. దీంతో అమెరికా ఇరాక్పై ప్రతిదాడికి సిద్ధపడింది. సద్దాం హుస్సేన్ కువైట్లో ఆక్రమించిన ప్రాంతం ద్వారా సౌదీ అరేబియాపై దాడికి ప్లాన్ చేశాడు. దీంతో సౌదీ ఇరాక్ నుండి రక్షణ కోసం అమెరికా సహాయం కోరింది. ఇది ఒసామాకి అస్సలు నచ్చలేదు. ఆఫ్ఘనిస్తాన్లో చేసినట్లే తాను ఇరాక్తో కూడా పోరాడతానని సౌదీకి చెప్పాడు. బట్ సౌదీ అరేబియా ఒసామాని తిరస్కరించి అమెరికా వైపు చూసింది. దీంతో అమెరికా సైన్యం సౌదీలో అడుగుపెట్టి ఇరాక్తో యుద్ధం మొదలుపెట్టింది. 1992లో అమెరికా ఇరాక్పై ఆంక్షలు కూడా విధించింది. దీంతో అమెరికాపై మరింత కోపం పెంచుకున్నాడు ఒసామా. ముస్లింలు పవిత్ర స్థలమైన మక్కా ఉన్న సౌదీలో అమెరికా సైన్యం అడుగుపెట్టింది అనే కారణంతో, అలాగే ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తుంది అనే కారణంతో అమెరికాపై పగబట్టాడు. సౌదీ సిటిజన్షిప్ పోవడంతో ఒసామా సుడాన్ వెళ్ళాడు. అక్కడి రూలర్స్తో మంచి సంబంధాలు పెట్టుకొని అక్కడి నుండి మళ్ళీ అమెరికా అలాగే ఇతర పాశ్చాత్య దేశాలపై దాడులు మొదలుపెట్టాడు. దీంతో అమెరికా 1996లో ఒసామాని సపోర్ట్ చేస్తున్నందుకు సుడాన్పై ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షల వల్ల సుడాన్ ఆర్థిక వ్యవస్థ ఘోరంగా దెబ్బతింది. దీంతో సుడాన్ ఒసామాకి సపోర్ట్ చేయడం ఆపేసింది. దీంతో ఒసామా తిరిగి ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపోయాడు. ఆఫ్ఘనిస్తాన్లో అప్పుడే తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడింది. తాలిబాన్ అధ్యక్షుడు ఒసామాని ఆఫ్ఘనిస్తాన్కి ఆహ్వానించి సపోర్ట్ చేశాడు. ఆఫ్ఘనిస్తాన్లో చేరిన దగ్గర నుండి ఒసామాకి ఒకే ఒక్క టార్గెట్ అమెరికాపై తన పగ తీర్చుకోవాలని అమెరికాపై దాడులకు ప్లాన్స్ మొదలుపెట్టాడు. అమెరికాలోని CIA హెడ్ క్వార్టర్స్ని పేల్చేయాలని, వరల్డ్ ట్రేడ్ సెంటర్ని పేల్చేయాలని ఇలా రకరకాల ప్లాన్స్ చేశాడు. బట్ అదృష్టవశాత్తు ఈ ప్లాన్స్ అన్నీ ఫెయిల్ అయ్యాయి. ఈ ప్లాన్స్ ఫెయిల్ అవ్వకపోయి ఉంటే 1996లోనే అమెరికాకి గట్టి ఉగ్రవాద దెబ్బ తగిలేది. చివరికి 2000 సంవత్సరంలో ఒక ప్లాన్ చేశాడు. ఆ ప్లానే ఒకేసారి అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్, పెంటగాన్ సిటీని పేల్చేయటం. ఈ ప్లాన్ ప్రకారం అమెరికాలోని ఈ 2 టార్గెట్స్ కొట్టగలిగాడు ఒసామా. ఇది అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ఉగ్రదాడి. ఈ దాడితో అమెరికానే కాదు యావత్ ప్రపంచం ఉలిక్కిపడింది. అసలు ఈ అటాక్ ఒసామా ఎలా ప్లాన్ చేశాడు, అమెరికా కళ్ళు గప్పి ఇంత పెద్ద దాడిని ఎలా చేశాడు, అలాగే ఈ అటాక్ ఎలా జరిగింది, ఈ విషయాలన్నీ నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. నెక్స్ట్ పార్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో అస్సలు మిస్ అవ్వద్దు.